మేము క్రికెట్ ఆడేటప్పుడు భయంకరంగా ఈ పద్ధతి కూడా నాకు చాలా బాగా నచ్చేసింది. ఎక్కడి నుంచి వస్తుందో ఈ బ్యాట్ స్మెల్? ఏమే కామాక్షి? వస్తున్నానండి, వస్తున్నాను. ఏమిటండి? ఏంటి ఇందులోంచి గబ్బు గబ్బు కొడుతుంది? అవునండి, ఏదో బ్యాడ్ స్మెల్ వస్తుంది. నేనేడిచింది అదే. అయ్యో, దాని కారణం నేను కదండి, నేను చూసుకుంటాను కదా. మీరు ఇలా రండి, కోపగించుకోకండి. ముందు మీరు వెళ్ళి భోంచేయండి, చేయండి, నేను చూసుకుంటా. హే రాఘవ, ఇలా రా. కమింగ్ వదినా, కమింగ్. వస్తున్నా. ఏంటయ్యా ఇది? నీ బ్యాగ్ నుంచి బ్యాడ్ స్మెల్ ఏంటి? వస్తుంది. నా క్రికెట్ బ్యాగ్ లో నుంచి బ్యాట్ స్మెల్. అందరికి మర్చిపోయినట్టుంది. వదినా, కొత్త గ్రౌండ్కి వెళ్ళి ఆడామా, అందుకే బ్యాట్ స్మెల్. కాము అన్నీ పిలుస్తున్నాడు, తొందరగా వెళ్ళు. ఏమండి, పెరిగేసేయమంటారా? ఏంటి ఇంత దూరం ఒంటరిగా వచ్చేసాను? అమ్మా, సారీయా, అమ్మా తొందరగా రా అమ్మా. వస్తున్నాను రా. వెళ్ళండి వెళ్ళండి. ఏంట్రా రామ్మా. ప్రతిదానికి అమ్మ అమ్మ నన్ను చంపుతుంటున్నావు. అమ్మా, స్టెంపులు బ్యాట్ కడగబోతున్నాను, అంతవరకు నువ్వు- అంతవరకు నేను బయటే నుంచోవాలి, అంతేగా. పోరా 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 రే. Thanks అమ్మా. పోరా. ఏంటిది ఎరుపు రంగు అయింది? కొంపదీసి ఎర్రమట్టి నేల ఏంటి? అమ్మా ఇప్పుడు చూడమ్మా. నాకు ఎక్కి పెట్ట. వీడు గొడవ రోజు రోజుకి ఎక్కువైపోతుంది. ఏమా? వదినా, మ్మ్. ఇప్పుడు స్మెల్ వస్తుంది. ఏమయ్యా, నీకు ముక్కు లేదు, నువ్వే చూసుకో. రాఘవా, ఏంటన్నయ్య? ఆట సామాన్లన్నీ ఇంట్లో వద్దు, ఆ స్టోర్ రూమ్ లో పడాయి. సరే అన్నయ్య. అవునవును, ఇంట్లో వద్దు, స్టోర్ రూమ్ లో పడే. చింగ్ చాంగ్ చింగ్. దీనికేదో దెయ్యం కనపడిందట. ఆపవే, నీ గావుకి ఎక్కి వాడు గాలిలో దూసుకొస్తాడు. వచ్చేసాడు. నేను బతికిపోయాను. ఏంటి సంటాడా, భయపడ్డావా? అవును వదినా, ఎవరో దయ్యం